మాకు కావలసిన ఆహారం మీద మాకు దయచేయము, క్షమించిన ప్రకారం మా రోజులు క్షమించము, మమ్మల్ని శోధనలోకి కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. కీర్తన గ్రంథములు 84వ అధ్యాయం మొదటి నుంచి ఉత్తరపద్ధతిని చదువుకుందాం. ఒక వాక్యం కనబడుచున్న మన ప్రియ సహోదరుడు సురేష్ అనగా వాడు సురేష్ వచ్చి చదివి వినిపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కీర్తన 84వ అధ్యాయం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠం నొద్దనే పిచ్చకులకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవలకు గూటిసలు దొరికెను. నీ వలన బలము నుండి మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుతూ ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడుతుంది. దేవా, మా కేడమా దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షించుము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మకముంచు వారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగుగాక. సరైన భాగమును బట్టి ఇదైన పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకమైన కనుక దేవుని ఆరాధించడము, స్తుతించడము గురువు ఇచ్చినందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఉండి చక్కగా ఆరాధన కార్యక్రమం జరిగినట్టుగా మరొకసారి మనం వచ్చిన మన ప్రియ సహోదరుడు పేటర్ గారు విషయం ప్రారంభం చేస్తాము. ఇవి దర్శించుకున్నట్టు మీ సాయం చేయండి. ఈ పాటల ద్వారా ప్రసిద్ధించి ఆలోచించిన ప్రతి ఒక్కరి జీవించి ఆలోచించండి. జరిగే కార్యక్రమాన్ని మీ చిత్తాసాలను జరిగే సాయం చేస్తాను నమ్ముతున్నా మా ప్రభు మాట్లాడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు గాక. ఈ ప్రత్యేకమైన శుద్ధితో ఆరాధిస్తాం. వర్షందని వీధులను దేవుని మయపరచుకొని కనపరచుకుని కనుక మనందరూ కలిసి ఆరాధన కార్యక్రమం చక్కగా అందరి ఏకీభవించి క్రియాశక్తుల ఒక్కొక్కరు నిలువ కాకుండా
ఎవరు ముందు పత్రాలను అనుసరించి దైవ చిత్తానుసారంగా ఈ ఆరాధన కార్యక్రమంలో అనేక మంది వారికి వచ్చినటువంటి వారికి 80 వారికి ఒక ఆశ్చర్యకరంగా ఉన్నట్టుగా కలిసి పాడాలని మనం చేస్తున్నాం. దయచేసి అందరూ కలిసి ఏకీభవించి పోషణ పాటను పాడుకొని దేవుని మయపరచుకున్న మనవి అందరూ నిశ్చయంగా తెలుసా నీ రాజు నీతిపరుడైన రాజు రక్షకుడు మీ మధ్య రాబోతున్నాడని చెప్పడానికి ఈ హోసన్నా అనే మాటను అక్కడ వాళ్ళు రాయడం జరిగింది ప్రవక్త ద్వారా. కాబట్టి హోసన్నా నుంచి వాళ్ళు పాడేటప్పుడు మన మధ్య యేసుక్రీస్తు రావాలని అందరూ మనసు పాడాలని దయచేసి మనం చేసుకుంటాం.
మహాదైగల తండ్రి, కృపగల దేవా, జీవగల తండ్రి, జీవాధిపతి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, వాగ్దానం చేసిన తండ్రి, నీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాయినా. నీ చిత్తము, నీ కృప, నీ మహిమ, నీ ప్రభావమును బట్టి నీ పరిశుద్ధాత్మక సంకల్ప చొప్పున ఇదిగో నా ప్రభా 2020 సంవత్సరం ఏప్రిల్ మాసం దయగల తండ్రి, నీ కృప చొప్పున ప్రభా ఇదిగో నాయనా నీ సన్నిధిలో ప్రభా ఈ ప్రోత్సాహ దినము ఇక 2వ వారంలో ప్రభా ఇక 13వ తేదీ నీ సన్నిధిలో కూడి ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం.
ఇంతవరకు ప్రభా నీ బిడ్డలను మేమందరినీ కలిసి ఇదిగోనైనా చక్కని పాటలు పాడిన మైపరుచుకుంటూ ప్రార్థనలు విజ్ఞాపనం చేస్తున్నాం. దయగల తండ్రి ఇదిగో ప్రభా ఈ ప్రియకుమారుడు ప్రభు అయిన క్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితమే ఈ భూలోకములోకి నీవు వచ్చిన ఆయన 33 సంవత్సరం ఈ లోకములో నీ చిత్తానుసారంగా నా తండ్రి నాయన నీ పరిచయాలన్నీ కూడా తండ్రి మగించుకొని వెలుచున్న దినములు ఆఖరి గడియలో ప్రభు ఆఖరి దినములలో ప్రభువా దయగల తండ్రి నీవు మహిమపరచుటకు నా తండ్రి గణపరచుటకు నాయన లేఖనాల ప్రకారమున తండ్రి ప్రవక్తలు హెచ్చరించిన హెచ్చరికలను నెరవేర్చుటకు మీరు వచ్చినారని లేఖనాల ప్రకారము నా తండ్రి ఈ దినమందు ప్రభువా వలెవెల నుంచి నా తండ్రి నీవు యెరూషలేమును కట్టబడిన గాడిద ప్రభువా మీరు కూర్చొని నా తండ్రి సర్వ మానవ కోటిని విడుదల కట్లు తెచ్చుటకు విడుదలించుటకు పరిశుద్ధాత్మ దేవా ఈ భూలోకం దేవా పాపమైన మా పాప శాపమైన కట్లు తెచ్చుటకే నా తండ్రి గాడిద కట్టబడిన గాడిద తీసుకొచ్చి దానికి వెళ్ళిన వర్ణం పైన వస్తూ ఉన్నప్పుడు జయించలతో మహిమకరముగా ఆనందకరముగా నీ మహిమపరచబడినట్టు మేము చూస్తున్నాము తండ్రి. దయగల తండ్రికి సార్ క్షమించి వదలపరుచుకుని ఇదలపరచడం మాత్రమే ఉంది. నేను మాట్లాడి ఒడి వచ్చిన బిడ్డలతోనూ ఇది వచ్చింది దీనిలో మీరు మాట్లాడను మిమ్మల్ని మీరు మహిమపరచుకోను. ఈ విధంగా ఈ భూ ప్రపంచం నలుమూలల జరుగుతున్న ఆరాధనలన్నీ కూడా నీకు ఇష్టకరముగా మహిమకరముగా కూడి వచ్చింది ఈ బిడ్డలకు అందరికీ ఒక ఆశ్చర్యకరంగా మీరు ఇచ్చి మీరు మహిమ పొందమని మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తూ అడుగుచుంటున్నారు తండ్రి. ఆమేన్. దయచేసి వచ్చిన చేయకపోతే మొట్టమొదట నాతోటి పెద్దలకి యవనస్తులకి స్త్రీ పురుషులకి అందరికీ కూడా ప్రేమను చేస్తున్నాను ప్రియాసకురాలు మొట్టమొదట. ఎందుకంటే పరిశుద్ధాత్మదేవుడు భూలోకంలో తన తాను ఈరోజు ఒక రాజుగా దేవాది దేవుడిగా రాజాది రాజుగా రాజులకు రాజైన ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ప్రపంచం నలుమూలలు కూడా ఆయన మహిమపరుచుకుంటూ కట్టబడిన గాడిద పిల్లలు తీసుకుని రండి. ఇదిగో ఈరోజు నేను దేవుని మీద దైవ సేవకునిగా ఈ దినాలు మహిమపరుచుకున్నాను. 33 సంవత్సరం ఈ భూలోకం రెడీ హెచ్చరించబడినట్టుగా లేఖనాలు హెచ్చరించబడినట్టుగా లేఖనాలు నెరవేర్చుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు తను కనపరుచుకుంటున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, నీ జీవితంలో నా జీవితంలో మనం కూడా ఒకప్పుడు లోకంలో కట్టబడి ఉన్నాము, బలహీనమై ఉన్నాం, రోగిగ్రస్తమై ఉన్నాం, శాపగ్రస్తమై ఉన్నాం, దరిద్రమై ఉన్నాం. ఎవరికి శరీరగా ఏ జాతి ఏ జనానికి ఎన్నిక లేని బలహీన కడజాతి వారి అయినా మనమును పరిశుద్ధాత్మ దేవుడు తన బిడ్డలుగా చేసుకున్నట్టు మనం కూడా ఈరోజు ఎంతో ఆనందకరముగా గొంతులు వేసి సాక్షిగా చెప్పేటి వారికి మనం ఉండాలని ఈ మధ్య నేను మనం చేస్తున్నా. కానీ ఎందుకంటే లేఖనాల ప్రకారం మరి విధంగా చక్కగా చెప్పినట్టుగా క్రియాసముద్ర 9 మనం చదివినా ముందుగానే చదివినా మరొక వాక్యం ఏముండదు. ఇందులో ప్రవక్తలు ఏ లేఖనాలు హెచ్చరించినో ఏ మాటలు హెచ్చరించినో ఆ ప్రవక్తలు హెచ్చరించిన హెచ్చరికలన్నీ కూడా కుమారుడు ద్వారా నెరవేర్చబట్టిగా ఈ లోకంలోకి వచ్చినాడు. అందులో బట్టి జకర్యా 9:9 చక్కగా చదవాలని మనం చేస్తున్నాం. ఒక్కరి చదవడమా అందరూ బైబిల్ చూడండి, ఒక్కరి మాత్రం చదవండి. చదవమా. సియోను నివాసులారా బహుగా సంతోషించే కారణం ఏంటండి? మామూలుగా సంతోషం కంటే దినదినము సంతోషం కంటే ఆ రోజు ప్రత్యేకమైన సంతోషం అంట. మీరు బహుగా సంతోషించుడి. కానీ యెరూషలేము నివాసులారా ఉల్లాసముతో ఉండుడి. మీ రాజు నీతిపరుడను రక్షణ కలవాడై ధీరుడై గాడిద పిల్లలు ఎక్కి మీ వద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రము. ఎవరి వద్దకు వచ్చున్నాడు? ప్రియాసలో గౌరవించుకోవాలా. యెరూషలేము నివాసులారా, సియోను నివాసులారా, ప్రభుని ఎరిగినటి వారా,
ప్రభు చిత్తాంతరం జీవించిన వారితో మాట్లాడుతున్నాడా? ప్రభు సత్తులో జీవించుకున్న వారితో మాట్లాడుతున్నాడా? గమనించుకొని మనం చేస్తున్నా. మీ రాజు, మా రాజు, ప్రపంచంలో రాజాది రాజులకందరికీ రాజుగా నిర్మించబడిన ఈ యొక్క యోధాగోత్రం సింహము ఈ రోజు ఆయన రాజుగా అనేటువంటి వారికి ఘనపరచుటకు మహిమగల తండ్రి ఈరోజు రాజుగా నిర్ణయించబడుతున్నారు. ఆయన గతంలో ప్రియా సహోదరులారా, ఆయన పుట్టినప్పుడు చూస్తే మత్తయి సువార్తలో 2:2 మీరు చూసినప్పుడు చూస్తే, ప్రియా సహోదరులారా, రాజాది రాజు పుట్టినని హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తే, ఇదిగో నేను రాజుగా ఉంటే మరొక రాజు పుట్టినది కలవరించినది హేరోదుకు. ఈ రోజు రాజుగా నిందించబడుతున్నాడు, రాజుగా కనపరచబడుతున్నాడు. యూదులకు రాజు అని అనేకమంది వారికి తెలియపరచమని చీయోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, మీరందరూ మరి రాజు అంటున్నాడు. కాబట్టి నా ప్రియా సహోదరులారా, ఈ రాజు నిమిత్తార్థమై ముందుగానే లేఖనాలు వాగ్దాన ప్రకారము రాజు మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు చూస్తే 21వ అధ్యాయంలో అక్కడ మరి సువార్తలలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయన ఉండగానే ఈ వార్త మరి హెచ్చరిస్తూ ఉంటున్నారు. 21వ అధ్యాయం మనం చూసినప్పుడు చదువుకుంటూ పోతున్నప్పుడు కొన్ని విధంగా 2-3 వచ్చిన చదువుకోవాలి తీసుకుంటే, తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగే వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, యేసు తన శిశువులను చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు, అనగా అక్కడ కట్టబడి ఉన్న గాడిద తీసుకొని రండి అన్నాడు. దేవుని స్తోత్రములు. షియోనులు లేక బెతనీయులు లేక ఆయన నిలుచున్న స్థలములో ఆ ఉన్న స్థలములో మీ ఎదుటిన్న గ్రామమునకు, మీ పక్క ఊరికి, మీ పక్కింటి వారికి, మీ ఎదుటి వారికి, అనేక మంది వారికి ఏక సంబంధముగా కట్టబడి ఉన్నట్లుగా, ఏక సంబంధముగా శోధనతో, వ్యాధులతో, దుఃఖముతో, బలహీనతో ఉన్నటి వారికి సాదృశ్యముగా పరిశుద్ధాత్మ దేవుడు అదుగో ఆ ఒక ఊరిలోకి వెళ్ళి కట్టబడిన గాడిద పిల్లను తీసుకొని రమ్మంటున్నాడు. దేవుని స్తోత్రములు. ప్రియా సహోదరులారా, గమనించుకొని మనం చేస్తున్నాను మీ మధ్య. కారణం ఎందుకంటే ఆ దినములలో ఓగనాలు లేవు, ఆ దినములలో మరి పెద్ద కార్లు లేవు. ఆ దినములలో చూస్తే అనేకమైనగా మన పితరులు కూడా అబ్రహాముకు చాలా ఒంటెలు గాడిదలు చూస్తున్నాం. ఇంకా అనేకమంది వారిని చూస్తే ఏడుకు ఒంటెలు గాడిదలు అనేకమంది ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇంకా చూస్తే అనేకమైన ప్రవక్తలు దేవుని వాగ్దానం ప్రకారం జీవించిన మన పితరులందరికీ కూడా వాహనాలు లేవు, కానీ గాడిదల పైన ప్రయాణాలు చేసేటి వారు అనేకమంది వారు. అందుకే యెరూషలేముకు దేవుని చిత్తానుసారంగా తన యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు దైవ కుమారుడు ఒలివ కొండ నుంచి, ప్రియా సహోదరులారా, ఇదే ఒలివ కొండ నుంచి పైకి ఎత్తబడి ఉన్నాడు. తిరగా ఒలివ కొండ మీదకే రానయ్యున్నాడు. గమనించుకుని మనం చేస్తున్నాము ప్రియా సహోదరులారా. కారణం ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒలివ కొండ నుంచి ఇక్కడ యెరూషలేమునకు ప్రయాణం వెళ్తున్నాడు. యెరూషలేముకు వస్తున్నాడు, గాడిద తీసుకుని వస్తున్నాడు. ఈ గాడిదని సాదృశ్యముగా ఎందుకు చూపిస్తుందంటే విడుదల నీకు నాకు. అందుకని ఐగుప్తు దేశం నుంచి మన పితరులు ఇశ్రాయేలు 430 సంవత్సరాలు దాసత్వంలో ఉన్నటువంటి వారిని విడుదల కలిగించి తీసుకొని వచ్చిన తర్వాత మోషే తన సేవకులను ఏమనే విధంగా మరి దేవుని స్తోత్రం చేస్తున్నా లేవి కాండములు 23వ అధ్యాయం 40వ వచనంలో మోషే హెచ్చరించిన విడుదల దినమును బట్టి 7 దినములు అక్కడ పండుగలు ఆచరిస్తున్నప్పుడు ఆ పండుగలలో దేవుని చిత్తానుసారంగా నరకబడిన కొమ్మలు చెప్పని అక్కడ ఏర్పాటవుతున్నారు. అయ్యా ఇక్కడ ఈత చెట్లను గొంజే చెట్లను తీసుకొచ్చి నరకబడి అక్కడ ఒకరు కొన్ని విధంగా మీరు పందిళ్ళు వేసుకుని ఒకరు సర్వగా దేవుని మయం పరచాలా, మీరు విడుదల దినమని చెప్పని 7 దినములు అక్కడ పండుగలు సాధించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మోషే గ్రంథములు 5 కాండాలను హెచ్చరించిన మాటలను లేఖన ప్రకారం నెరవేర్చబట్టకు ఇక్కడ మరి ఇశ్రాయేలు దేవుని పిల్లలందరూ కూడా ఒలివ కొండ నుంచి దేవుని సన్నిధికి మరి గాడిద పిల్లను తీసుకుని వచ్చేందుకు వెలుచున్న వారు వెళ్ళి ఆ గాడిదను ఇప్పుతుంటే ఎవరు కూడా మాట్లాడలేదు. కారణం ఎందుకు? ఇది దైవ కుమారుని నిర్ణయము.
దైవ కుమారుని ఎదురు గనక ఇప్పుటకు కట్టుటకు పాటలు దాన్ని బట్టి ఒక మాట హెచ్చరిస్తున్నాడు ప్రియా సహోదరులారా. 20:5 మరియు 10 వచనం చూసినప్పుడు చూస్తే 1:10 ఒక మాట ఉన్నది, కట్టుటకు ఎరుగు కొట్టుటకు నాటుటకు పెళ్ళగించుటకు నాకు అధికారం కలదన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. పెళ్ళగించుటకును విరుగొట్టుటకును ఎరుగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును నాటివేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను చెప్పిన మాటలు దేవుని యొక్క వాగ్దాన ప్రకారం ఇక్కడ ఆయనకు అధికారంతో దేవుడు అక్కడ వెళ్ళి ఎదురున్న ఆ గ్రామంలోకి వెళ్ళి గాడిదని మనం తీసుకుని వస్తుంటే గాడి పైన మయం గల దేవుడు కూర్చున్నప్పుడు ఎంత ఘనత అండి. చెట్టు కొమ్మలను నరుకుతున్నారు, తీసుకొస్తున్నారు, బట్టలు పరుస్తున్నారు, ఓషన్నాని కేకలు పెడుతూ ఉంటున్నారు. ప్రియా సహోదరులారా, ఈ సాదృశ్యం ఏమిటికి? ఆ దినంలో మోసే హెచ్చరించినట్టుగా 430 సంవత్సరాలు ఈజిప్టులో మన పితరులు ఐగుప్తు దేశంలో దాసత్వం వారికి విడుదల కలిగించి పాలు తేనెలు ప్రవచించే దేశంలో 7 దినములు పండుగలు చేసుకున్నప్పుడు మరి ఈత చెట్లు వీరు ఖర్జూరపు మంటలను చేత పట్టుకొని ఓషన్నని ఈత చెట్లు ఖర్జూరపు మంటలు ఎండి కూడా ఒకే విధంగా ఉంటాయి. నా ప్రియాసవులు గమనించుకొని మనం చేస్తున్నాం. ఈత చెట్టు కాయలు ముళ్ళుగా ఉంటాయి, ఖర్జూరపు చెట్టు కాయలు దప్పగా ఉంటాయి. ఖర్జూరపు చెట్టు ఎత్తుగా ఉంటాయి, ఈత చెట్టు కొంచెము తక్కువగా ఉంటాయి. అందుకని దేవుని యొక్క వాగ్దాన ప్రకారము పరిశుద్ధాత్మ దేవుడు ఈత కొమ్మలను తీసుకుని సాధనముగా వారు దేవుని మహిమపరిచినట్టుగా విడుదల చేసినట్టుగా 7 దినములు పండుగలు చేస్తున్నారు. అదే లేఖనాల ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఎదురి గ్రామంలోకి వెళ్ళి గాడిదను తీసుకుందామంటున్నారు. గాడిదను తీసుకుని వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడి పైన గాడిద పైన బట్టలు పరచుట. మీరు కావాలంటే చూడండి, గాడిదను మేపెట్టి వారికి తెలుసు, గాడిదను కాసేటి వారికి తెలుసు. మాకెందుకంటే మేము ఆంధ్రాలో సాకులు ఉంటారండి. ఆ ఊరి మైల బట్టలంతా ఇరిసేసిన బట్టలంతా రేవు గాడి తీసుకొని వెళ్ళాలంటే ఆ గాడి పైన మూటలంతా తీసుకొచ్చి తడిపి వేసి ఆ గాడి పైన గంట కట్టి గాడి పైన మూటలు వేస్తే రేవు దగ్గర చక్కగా తీసుకొని వెళుతారు ఆ గాడిద. కారణం ఎందుకు? గాడిదంటే చాలా అసహాయకరమైన జంతువ. ముందు పక్క పోతే కరిచినట్టుగా బొసు కొడతారు, ఎరుగు పక్క వెళితే కాలుతో జాడించి తంతారు. ఎరుగు పక్క ఒక కాలు దాన్ని కట్టేయాలి, ముందు పక్క కట్టేయాలి, లేకపోతే దగ్గర తంతారు. తగినప్పుడు చాలా రోడ్డు తగ్గుతారు. ప్రియా సోదరా, ఇటువంటి పనికి మాలిన గాడిదను పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు చేస్తుందంటే నీ జీవితంలో నా జీవితంలో నీ బ్రతుకులో నా బ్రతుకులో మనం పెట్టుంటే ప్రభు నన్ను విడుదల చేసుకున్నాడు, నన్ను బిడ్డగా చేసుకున్నాడు. దానికి సాదృశ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు గాడిద పైన ఎక్కుతూ ఉంటున్నాడు, గాడిద పైన వస్తున్నా పరిశుద్ధాత్మ దేవుడు మహిమతో దింపబడుతున్నా. గాడిదకి ఎంత ఘనతండి. ప్రియాసముద్ర ఒక ధర్మంలో నేను ఊళ్ళో అనేకమంది అన్ని జన్మలు అన్ని అలవాట్లు పోయేటప్పుడు వారు పరసలు అక్కడ ఇక్కడ విచ్చలవిడిగా జీవించబడి తాగి తన విచ్చలవిడిగా రోడ్లలో వసంతాలు పోసుకొని ఆ జాతరలకు అమాన్యముగా అక్కడెక్కడ పొర్లి రోడ్లలో అసహాయకరముగా జీవించబడుతున్న నా గత జీవితాలు ఇప్పుడు కానీ ఎప్పుడన్నతో పిలిచినా నేను వెళ్ళను. ఒక దినం వారైతే వారి దగ్గర చేతులు సాపి వారి దగ్గర అయ్యో ఆయనని ఒక దాసత్వం కింద జీవించబడుతున్న మనవులను ఇడిపించి ఒక స్వతంత్రులుగా తన బిడ్డలుగా తన సేవకులుగా తన భక్తులుగా తన ప్రజలకి ఒక నాయకత్వం వహించబడినగా బిడ్డలుగా నిన్ను చేస్తున్నాడని గౌరవించుకొని మనం చేస్తున్నాం. దానికి ఈ గాడిద పైన వస్తూ ఉన్నాం. అందుకని గాడిదను బట్టి మరొక మాట మీ మధ్య జ్ఞాపకం చేస్తున్నాం. ఆది ఖండంలో మరి 16వ అధ్యాయంలో అక్కడ ఒక గాడిద ఉంది. ఈ గాడిద చూడండి, అక్కడ ఒక గాడిద ఉన్నాయి. 16వ అధ్యాయం 12వ వచనంలో ఈ గాడిద ఎవరు? లోకానికే ప్రపంచానికే వ్యతిరేకమైన గాడిద. అతడు అడవి గాడిద వంటి మనుషుడు. ఈ మనుషుడు చాలయ్యా. ఈ మనుషుడు ఎవడు? ప్రియా సోదరులారా,
మొట్టమొదట 86 వయసులో పుట్టిన ఇస్మాయిలు, ఆఖరికి పుట్టిన తిరుగుబాటు చేసిన ఇస్మాయిల్, అందరి చేతులు ఆయన మీద ఉంటే చేతులన్నీ భారముగా, అందరికీ భారముగా జీవించే చరిత్రలు ఈరోజు ప్రపంచానికి వ్యతిరేకముగా అడ్డజాతి జనమైపోయి ఉన్నది. గాడిదనగా ఈ మనిషి మరొకసారి ఎదురయ్యా, అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతని భారముగా ఉన్నది. విరోధం చాలేమా నా ప్రియా సోదరా. కాబట్టి నీ ప్రియా సోదరుడా, గాడికి సాదృశ్యముగా గాడిలాంటి మన బతుకుటకు పరిశుద్ధాత్మ దేవుడు రాజాది రాజుగా దేవాది దేవుడుగా తను తాను కనపరుచుకుందా. ఇదిగో ఒలీవల కొండ మీద నుంచి యెరూషలేముకి వెళ్తున్నాడు. యెరూషలేములో అక్కడ ఏమి జరుగుతున్నది చూస్తే ఇంకా వస్తూ ఉంటే అక్కడ ఇక్కడ జయముత్సవ ధ్వనులు కేకలు పెడుతున్నారు, అరుస్తున్నారు. హోసన్నా హోసన్నా, జయము జయమంటున్నారు. అంటుంటే ఇలాంటి వారందరూ కూడా అయ్యా ఇదిగో నీ ప్రజలు ఎందుకు ఇట్టరుస్తున్నారు? వారు నోరు మూపిమంటే వారు నోరు మూపించినా కానీ ఇదిగో ఈ చెట్లు పుట్లు రాళ్ళు కేకలు పెడతాయన్నారు. అయితే ఈరోజు ఆదినం ఆదర్శం కేకలే ఈరోజు అనేక స్థలంలో కూడా కలుస్తూ ఉంటారు. ఊర కేక, ఉత్త కేకల వల్ల ప్రయోజనకరం లేదు. ప్రియా సోదరులు గమనించుకుని మనం చేస్తున్నాం. కేకలు, ఏ కేక? భూమికంద నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, ప్రపంచానికి శాలం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు, నేనే దేవుడును, మరియు దేవుడు లేడున్నాడు. ప్రియా సోదరుల యెషయా మనం చూస్తే. కాబట్టి కేక, ఏ కేక? గుడ్డివాని కేక విన్న దేవుడు ఈరోజు నీ కేక నా కేక వింటున్నాడా? గమనించుకుని మనం ఇస్తున్నాం. ఇక్కడ కేకలు వేస్తున్నాం, అరుస్తున్నాం. రాజు, యూదులకు రాజు, జయము జయమంటున్నారు. ఇంకా దగ్గర వచ్చి జరగదు. అదే సోదరులు, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. సర్వోన్నతమైన స్థలములు ఆయన పుట్టినప్పుడు లోకాసులు 2:14 సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు తనకి ఇష్టం వారికి సమాధానం కలుగుతాకని దేవుని యొక్క వాగ్దానం లేఖనాలు హెచ్చరిస్తున్నాయి. ఇక్కడ చూస్తే జయము, మహోన్నతుడు, సర్వోన్నతుడు, మహిమగల దేవుడు, ఆయన దేవుడి శాంతపరుడు, ఆయన శక్తిగల దేవుడు, అటువంటి రాజు ఈరోజు నీ కొరకు నా కొరకు గాడిద పిల్లల పైన ఒకరి పైన వస్తుంటే మహిమకరంగా ఆశ్చర్యకరముగా జయించడంతో దేవుని మహిమపరుచుకుంటున్నాడు. అయితే నీవు నేను గాడిదలాని మన బతుకులు మార్చి తన బిడ్డలుగా చేసుకొని తన సేవకులుగా చేసుకున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉంటున్నాం? మహిమపరచబడుతున్నామా? ఆయన మనలో ఉంటే మహిమపరచబడతాం. నా ప్రియాశని గౌరవించుకోండి. ఆయనలో మనలో ఆయన లేకపోతే మహిమపరచలేము. లోకములో ఉంటే లోకవిష్ణుడు సాధారణ చేతుల్లో మనం తెలిసినము కృషించిపోతాం, నశించిపోతాం, బలహీనమవుతాం. ప్రియాస్తులా దేవుని చేతిలో పడితే, అందుకని జీవము గల దేవుని చేతులు పడుట అరుదన్నాడు. ఏ ప్రియుడు? జీవము గల దేవుని చేతులు పడుట అరుదు కనుక ఒకవేళ ఆయన చేతులు పడుకోకుండా నీలో నీ గాడిలాంటి నా గాడిలాంటి బతుకును మార్చులకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము కానీ ధరించుకుంటే ఆశీర్వించబడతాం, దీవించబడతాం. నా ప్రియ సోదరురా, గమనించుకొని మనం చేస్తున్నాం. ఈ మధ్య ఎందుకు హెచ్చరిస్తున్నట్టు ఈ 3వ వచనం చూస్తే మత్తయి 21:3 అక్కడ మహిమపరచబడుతున్నా, ఘనతపరచబడుతున్నా. అయితే ఇక ఘనత ఎవరికి వస్తుంది? అని చిత్తానుసారంగా జీవించబడిన బిడ్డలకు ఘనత కలుగుతుందని, ఆశీర్వాదం కలుగుతుందని ఇక్కడ యెషయాలు మరొక మాట జ్ఞాపకం చేస్తున్నా. గమనించుకొని మనం చేస్తున్నా. యెషయాలు 62:2-3 వచనాలు ఒక మాట చదవని మనం చేస్తున్నా. అయ్యా యెషయాలు ఒక మాట. జనములో నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. ఎవరు?
ప్రభువుకు ఇష్టకారంగా జీవించబడిన తన బిడ్డలను బట్టి దేవుడు ఇక సన్నిధిలో ప్రియా సోదరులారా, అధికారులు, పరిపాలన చేసే న్యాయాధిపతులు, శతాధిపతులు, మహామహ యునులందరికీ కూడా దైవ చిత్తానుసారంగా దేవుని యొక్క మహిమను వారు చూచి వీరి దేవుడే పునాదులు, వీరి దేవుడే సత్యముగల దేవుడని సాక్ష్యం చెప్పినట్టుగా ఇక్కడ యెషయా ద్వారా కూడా మనం హెచ్చరించబడుతున్నాం. చూస్తున్నా రాజు వస్తుంటే అనేకమంది వారు ఆ ప్రాంతంలో ఆ యూదులు లేక రోమీయులు అలెగ్జాండర్ లేక ఒక విధంగా అయితే కయ్యప్ప ఇంకా చూడాలంటే మరి యొక్క పిలాతు అనేక మంది రాజులు యూదులు అనేక మంది వారికి కూడా ఈయన పైన చూసి ఈయన రాజా అని చెప్పని ఎంతో కుట్ర యాదన ఆకృషతో ఇంకా అధికముగా ఆయన పైన నేరాలు మోపుటకు ఏర్పాటు చేస్తూ వచ్చినారు. ఈరోజు ప్రపంచం నలుగురులను చూస్తే ఈ రాకడ దినములను మరి అనేక మంది కండిషన్లందరికీ కూడా చూస్తే ప్రియా సహోదరులారా, దైవ పిల్లల పైన ఆకర్షణ, దైవ పిల్లల పైన దేవుని మహిమపరుస్తుంటే, గుడ్డివారు నడుస్తుంటే, గుడ్డివారు చూస్తుంటే, బిడ్డలు లేని వారు బిడ్డలు కలిగి జీవించబడుతుంటే, సాక్ష్యాలు చెబుతుంటే, సభలు జరుగుతుంటే చూడలేక దుష్టుడు అధికారుల హృదయంలో తూరి ఎంతో మందిని దైవ పిల్లలు హత్య చేయడం ఏర్పాటు చేస్తుంటున్నారు. ఎన్నో సంఘాలు పాడు చేస్తుంటున్నారు. ఎంతోమంది దైవ పిల్లలు పాడు చేస్తున్నారు. నా కళ్ళారు చూసి ఆ మహిమ ఏడ్చుకొని తండ్రి వచ్చిన నేను బహిరంగ శివుని ఈరోజు జైల్లో వేస్తున్నారు. 30 లక్షల మంది 50 లక్షల మంది ఆయన సభలో కూడతారు. అటువంటి ఆయన బడికి రానికుండా వేసినారు. మరి కాయలు మన పైన వరమును తీసి అదును చేస్తున్నారు. ఇంకా 107 మందిని హత్య చేస్తున్నారు. వారిలో ముఖ్యంగా 7 మందిని అదుమార్చున్నారు. ఇంకా కొంతమంది ఎదుమార్చులకు 3 ప్లాన్ వేస్తున్నారు. ఒక స్టేట్మెంట్ ఇచ్చిన్నారు. ప్రియా సోదరులారా, శోధకుడు దుష్టుడు అపాది మన దృష్టి పడుకోకుండాంటే మన చాకురుకులుగా మెరుగుగా ప్రార్థనగా విశ్వాసముతో భక్తితో ఉంటేనే దేవుని పిల్లలు దేవుని మహిమపరుచుకుంటాం. దేవునికి స్తోత్రములు. మరిక మాట మీ మధ్య జ్ఞాపకం చేస్తున్నా. కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు 24:7-10 వచనము చదవండి. 24:10 24:7 ఒక మాట అక్కడ దావీదు మహారాజు హెచ్చరిస్తున్నాడు. అమ్మా, గుమ్మములారా మీ తలను పైకెత్తుకునే ఒక వేళను చూచి చూడక విని వినక దేవుని విడుదల పేరు పెట్టుకొని ఏదో నామకార్థమైన జీవితంలో జీవించబడుతున్నవేమో. నీ కొరకు రాజాది రాజు ఈరోజు మరి యొక్క మోగం మీద ఎక్కి రాజుగా కనపరుచుకొని అనేకమంది వారిని నేను రాజాది రాజులను ఇదిగో నేను వస్తున్నాను మీ మధ్య చెప్పుకున్నప్పుడు వెంటనే కొంతమంది గుమ్మములో కూర్చున్నారు. ఈ రోజు కూడా తెలియక విని వినక 66 గ్రంథాలు ఏ గ్రంథం ఏ వాక్యం కూడా తెలియదు కొంతమంది నా ప్రియులకి ఈ రోజులను క్రైస్తవులుగా ఏ టైంలో ఏ సమయంలో ఏమి చేయాలని తెలియని స్థితిలో అయోమయనుకుంటున్నా. గుమ్మములారా మీ తలను పైకెత్తుడి. అమ్మా, మహిమగల రాజు ఎవరైనా మహిమ ప్రభావములు ఘనత కలిగిన దేవుడు నీ కొరకు నా కొరకు ప్రయాసముడి వస్తూ ఉంటున్నాడు. తెరువు నీ హృదయము, నీ మొండి హృదయము తెరువు. దేవుని పరిశుద్ధాత్మనికి దైవ వాగ్దానం నీ హృదయంలో చేర్చుకో, నీలో చేర్చుకో. నీవు మహిమపరచబడతావు, నీ కుటుంబం మహిమపరచబడతావు, నీ పిల్లలు ఆశీర్వదించబడతావు, నీ అక్కపక్క వారు ఆశీర్వదించబడతావు. ఆయన నువ్వు నేర్చుకుంటే. అందుకని దావీదు గుమ్మములారా మీ తలనెత్తుడి, మహిమగల రాజు ప్రవేశించినట్టు 10వ వచనముగా. మహిమగల రాజు, మహిమగల ఈ రాజు ఎవడు? మహిమగల రాజు ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి, అధిపతి యెహోవా, ఆయనే మహిమగల రాజు. మోషే అడుగుతున్నాడయ్యా, ఆ ఫరో కఠినుడు దుర్మార్గుడు, నేను ఎలుడికి కాదే, నేను ఎలుచుననే, నేనేమని చెప్పాలి? ఆయన దగ్గర పోతే అనువాడు ఉన్నవాడని చెప్పు, నేను ఉన్నవాడు నానే ఉన్నవాడను యుగ యుగములో జీవించేవాడని చెప్పు. ఆ ఫరో కన్నాడు. వ్యాసులారా, ఈ రాజు మహిమగల దేవుడు, దేవాది దేవుళ్ళకు దేవుడు, రానైన వాడు. అట్టి రాజును ధరించుకున్న నీకు నేను మనం పెట్టుకున్నావు. నా ప్రియా సహోదరులారా, ఒక అన్యుని దగ్గర, ఒక ప్రభు ఎరగనిటి వారి దగ్గర, ఒక యుగలోక ఆశలతో యుగలోక ఇచ్చలతో జీవించి వారి మధ్య దేవుని బిడ్డగా దేవుని సేవకుడుగా నువ్వు పెట్టున్నావు. రాజాది రాజును ధరించుకొని ప్రియాసులు గమనించుకొని మనం చేస్తున్నాను మీ మధ్య. నేను ఈ స్తోత్రం. అందుకని
జకర్యలు మనం చూస్తే ప్రవక్త చెప్పిన మాటలు కుమారుని ద్వారా ప్రవక్త చెప్పిన మాటలు ఆది గ్రంథంలో మనం చూసినప్పుడు 5 ఖండాల్లో మోషే లేఖనాల ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా తండ్రి షిరియా కొండపై 44 పోషకులు తీసుకొచ్చిన లేఖన వెంటనే ఎక్కడ నెరవేర్చలేకపోయినా మన పితరులు ఆ లేఖనాలు నెరవేర్చడానికి నేను వచ్చినా కానీ కొట్టివేటికి నేను రాలేదన్నా. ప్రియా సోదరులారా, దేవుని స్తోత్రం. అందుకే ఈరోజు కేవలం ఇంకా 3-4 దినములలో ఆయన శిలువానికి ఎక్కుతాడు. నా ప్రియా సోదరు, అందుకే రాజుగా ఘనపరచుటకు రాజాది రాజుగా వస్తూ ఉంటున్నావు. వస్తున్న రాజును చూస్తున్న నీవును తలలు వచ్చుకొని గుమ్మంలో ఉండవా? నీ హృదయ ద్వారము తెరిచి లుదియావలే దేవుని సేవకులు దేవుని బిడ్డలు చెబుతున్న మాటలు హృదయములు భద్రపరచుకుంటేవా హృదయం తెలుగుపడతాది. యేషయా రాకాబు యెహోషువకు పంపిన యోగుల వారిని చూసి వారి మాటలు చూసి హృదయం బద్దలు చేసుకున్నాను. నీ హృదయం నా హృదయం బద్దలు చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవునికి వాక్యం హృదయంలో ఉంటే ఎప్పుడు ఎలిగించబడతారు, ఎప్పుడు ఆత్మీయం ఉంటాం, ఎప్పుడు దేవుని చిత్తాంతాన్ని జీవించబడతాం, ఎప్పుడు దేవుని పరిచయులు దేవుని పిల్లలతో ఏకముందు పరమందు ఈ లోకమును విడి ఉన్నంత కాలము ఆయన మహిమపరుచుకుంటావు. నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ ఐదువారు అందరూ, నేను, నా కుటుంబం, నా సంఘం అంతా ఆశీర్వదించబడతా. నిన్న విషయం నాకు బయట కనబడి అందరూ చేసయ్యా బాబు నాకు ప్రార్థించాను. ప్రియాసక్తులరా, ఇదే సంఘం తరపున 8 సాక్ష్యాలు, 100 పైన సేవకులు, కొన్ని చర్చలు దేవుని చేత ఆశించబడి ఉన్నది. ప్రియాసక్తులరా, వాళ్ళు ఒంటరింటి వారిని 1000 మందిని చేస్తుండా ఒంటరిగానే పట్టబడిన కొందరు అంటారు, అంతరంగా వెళ్ళి సేవ చేసేదానికి ఇల్లు ఎట్లుంటుందండి, మన ఇల్లు గెలిచి రచ్చగలచమన్నాడు వాక్యం మన మిత్రుడు. మరి అదేమో కదా పురుషోత్తమి గారు నాతో అనేక సార్లు ఉన్నాయా. మొట్టమొదటి మన ఇల్లు గెలిచాలా, రచ్చగలచాలి. రచ్చన ఏంటంటే మన మిత్రులు రచ్చాదుకుంటుంది అన్నమాట. ఇక్కడ జాగ్రత్త కూర్చున్నప్పుడు మన ఇంటి పరిస్థితి, పక్కింటి పరిస్థితి అనేక స్థలంలో ఆ కూర్చుని ఏమైనా జాగ్రత్తలు అన్నీ అక్కడ పనిచేసుకుంటా ఉంటారు. ఏ ఇల్లు ఎట్లా, ఏ విధంగా ఎవరు ఎట్టున్నారని. అందుకే అటువంటి కాకుండా అట్లా నీవు ఇక్కడ ఎంటగా ఆకోకుండా దేవుళ్ళు మహిమపరచాలంటే చక్కపరుచుకున్నప్పుడే సమాజంలో, సంఘములు, దేశంలో నలుగురు సాక్షిగా జీవిస్తావు నా ప్రియాసక్తులు. అందుకని ఈ రాజు దేవుడు మహిమతో వచ్చిన ఎక్కడికి వచ్చిన నేను ఇంకా చదువయా 3వ చదువు మత్తయి సువార్త 21:3 వచ్చాను. ఎవడైనను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావాలని చెప్పండి, చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలి వేసి పంపివేసి దేవుని స్తోత్రం. వచ్చి తీసుకుని వచ్చి గాడిపై ఆయన కూర్చొని వస్తూ ఉంటున్నాం. జయించి ఒక దొరికితే వస్తున్నాం. వచ్చి ఎక్కడికి వచ్చిండమ్మా చెప్పండి. ఎక్కడికి వచ్చిండు భద్రంగా చెప్పండి. చదువుతున్నట్టు వారు, ఇల్లుచున్నట్టు వారు, ఉపాసం వారు ప్రతి ఒక్కరి యెరూషలేమును ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఆయన ఎవరో అని కలవరపడిన. దేవుని స్తోత్రం. కలవరం కారణం ఎందుకు? ఈ రాజాది రాజీవుడు, ఈ జనం ఎవరు రంగోడు తీసేసని చెప్పని రేపు 7వ తారీఖున ప్రియాసముద్రరా మరి అక్కడ 17వ తారీఖున జరగనేటున్నది హైదరాబాద్ ప్రాంతంలో అన్ని ఆరాధన ఛానళ్ళంతా వారు ఏర్పాటు చేసిన కొన్ని సంవత్సరాలు జరుగుతున్నారు. అదేవిధంగా ఈ రాజు మరి దేవుని చిత్తానుసారంగా రాజాది రాజులు కలవరపడినారంట ప్రియాసములు యెరూషలేము వారందరూ. అయితే ఆలయంలోకి వచ్చినప్పుడు చూస్తే అక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఒకటి జన సమూహము, ఈయన గలిలయలోని నజరేతు వాడైన ఈయన పుత్రుడైన యేసు అని చెప్పుకుంటా ఉంటే దేవుని స్తోత్రం అని చెప్పుకుంటా ఉన్నారు. అది ఆరంభిక లోపల విన్నారు. అక్కడ ఏం జరుగుతుందంటే వ్యాపారాలు. ఏ వ్యాపారాలు?
ఎవడో పేద సాధారణ పోయి తీసుకొని వస్తే పొట్టేళ్ళలో మేకపోయి తీసుకొని వస్తే వారికి అంతా ఇచ్చి బడి జరిగి వీళ్ళు పెద్ద పెద్ద నాయకులు ఉంటారు అక్కడ. ఈ నాయకులు ఏ నాయకులు? యోధా మత నాయకులు అంటే వీళ్ళు. ఈ యోధా మత నాయకులు గొప్పగా లాభానికి, లంచానికి ఇవన్నిటువంటి తీసుకుని పోయి బడికి పోయి ఆడవేసి అది కేవలం ఒకవేళ 7 రూపాయలు అయితే 4,000 10,000 కొనుక్కొని తీసుకొని జేబులు పెట్టుకొని పోయారు. వ్యాపారము. ఏ వ్యాపారం అండి ఇది? వ్యాపారం చేస్తున్నారు. వచ్చిండు లోపలికి వచ్చి చూస్తున్నారు. లోపల ఉన్నారు కొంతమంది కుడియు బలహీన ఇటువంటి అన్ని లోపల కొంతమంది వ్యాపారం చేస్తున్నాడు. బయట మంచి తగుళ్ళు, మంచి పోతులు, మంచి వాటి అందరినీ వ్యాపారం చేసి పెద్ద పెద్దలు డబ్బు కలిగిన వాళ్ళు వాళ్ళు చెప్పినంత ఇచ్చి పని తీసుకొని వెళుతున్నారు. అయితే ఇక్కడ తీస్తే వ్యాపారం తీస్తే లోపల జరుగుతున్నారు. కొంత వ్యాపారం జరుగుతున్న దగ్గరికి వచ్చి వారి పల్లాలను పడదోచను. ప్రియాసు నీ జీవితం నా జీవితంలో, నీ గుడిలో నా గుడిలో, ఈ గుడి గుడిలో, ఈ హృదయంలో ఏ వ్యాపార జీవితంలో నీ జీవితంలో నా జీవితంలో ఉన్నదో మనం ఈరోజు చూసుకోకపోతే వీలు లేదు. సంవత్సరానికి ఒకసారి ఇక్కడ మట్టల ఆదివారం దేవుని సన్నిధిలో ఓషన్న ఒలివల కొండ నుంచి ఇదికి వస్తున్నాడు. యెరూషలేముకు వచ్చినట్టుగా ఈ రోజు ఆదివారం ఆలయంలోకి వచ్చి 40 దినాల కోసం ఉన్న నీ హృదయం నా హృదయంలో వచ్చి చూసినప్పుడు, ఆయన వచ్చినప్పుడు నీ హృదయంలో ఏ వ్యాపారంలో ఉన్నదో, ఏ లోక ఉద్దేశం, ఏ లోక తలుపులు నీలో నాలో ఉన్నాయో అవి తీసివేసుకోవాలి. నా ప్రియాసంతుల తీసుకొచ్చిపోతే భయంకరకరం మీదని మీ మధ్యనే హెచ్చరిస్తుంది వాక్యం. కాబట్టి లోపలికి వచ్చి చూసినప్పుడు వ్యాపారం చూసినాక వారి పల్లాలను పడదూషను అనేది వాక్యం. నా మందిరము అందరూ అడగండి, అందరూ మాట్లాడండి, అందరూ అరచాలి. నా మందిరము ప్రార్థనా మందిరం అయితే తిరిగి వచ్చిన ఏముందమ్మా? అది రాయబడి ఉన్నది. అయితే మీరు దాని దొంగల గృహముగా చేసుకుని ఉంటున్నారు. గుడ్డివారును మూగువారును అనేక మంది వారిని తీసుకుని వచ్చి దేవుని యొక్క మందిరంలో కూర్చోబడి దేవుని చిత్తాంతాలు జీవించబడి దేవుని మహిమపరచబరచడం నీవు నేను ఒక దొంగల గృహముగా చేసుకుని లాభాలు సంపాదించుకొని దేవుని దగ్గర నుంచి లోకానికి సమీపంగా జీవించబడితే అది ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి వారి బల్లాలను పడదోచిందని చెప్పి దేవుని వాగ్దానం ఇంకా లేఖనాలు హెచ్చరించబడుతున్నాయి. నా ప్రియ సోదరులు గమనించుకొని మనం చేస్తున్నాం. అందులో బట్టి ఇక్కడ లేఖనాల ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ వస్తున్నాం. కాబట్టి గమనించుకొని మనం చేస్తున్నాం. దాన్ని బట్టి ఇనక నా మందిరము ప్రార్థనా మందిరము. ఏ మందిరమమ్మా? దేవుని మందిరం. ఏ మందిరమమ్మా? ప్రార్థనా మందిరము. ఆ ప్రార్థన మందిరంలో ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఏమి జరుగుతున్నది? అందులో బట్టి దావీదు కీర్తన 122:6 చూస్తే యెరూషలేమును బట్టి మందిరమును బట్టి అక్కడ చక్కగా హెచ్చరిస్తూ ఉంటున్నారు. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయవలసిన నీవు నేను ఏం చేస్తున్నాం? మన ఈరోజు ప్రార్థన విడిచిపెట్టి అన్ని విడిచిపెట్టి లోకమైపు, లోకాశలు, స్నేహితులు, ఇంకా వ్యాపారాలు, ఇంకా లాభకరణాలు, ఇంకా కావాల్సినవి యుగలోక రీతిగా ఈ లోకంలో నశించిపోయే లోకమైపు చూసి దేవుని చేయవలసిన తగిన ఏర్పాటు, తగిన వాగ్దానములు ఆయనకి ఇష్టకరమే చేయకోకుండా మనకి ఇష్టకరమే మనం చేసుకుంటే అది లాభకారం ఉండదు. నా ప్రియ సహోదరులారా, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. ఇంకా అయ్యా చదివయ్యా. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురా. ఆయన ప్రేమించిన వారు. ఈ రోజు మనం ప్రార్థిస్తున్నాము, ప్రేమలుగా మార్చబడినాము. దేవుని సన్నిధిలో ఉపవాసంతో ఉండి కడుపు కట్టి కన్నీరుగా 40 దినాలు ఉపవాసంతో జీవించబడుతున్నప్పుడు మనములా, మన కుటుంబాల, మన పిల్లలు ఆశీర్వదిస్తాడా, దీవిస్తాడా? ఆ ఆశ కలిగి ఈ రోజు ఉపవాసంతో వచ్చినవా లేదా? నా ప్రియాస ఆయన వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, ఉన్నతాలను ఇస్తాడు. నిన్ను లేబట్టడు, శాపాలకు గురి చేయడు, నష్టానికి గురి చేయడు, యాతనకు గురి చేయడు. ఆయన వర్ధిల్ల చేయగల శక్తి గల దేవుడు. కాబట్టి ఆయన ఇక్కడ ఆయన ఆలయం యెరూషలేమును బట్టి హెచ్చరిస్తున్నా. ఈరోజు యెరూషలేముకు వచ్చి అక్కడ జరుగుతున్న స్థితిగతి, జరుగుతున్న అన్యాయము, అక్రమము, పాపమును
మహా క్రోధముతో వారి బల్లాల వ్యాపారులు పడగొట్టి నా మందిరం పాతన మందిరం అని చెప్పని బయటికి అందరినీ కొరడా విసిరి ఆకులుడై బయటికి తరిగినట్టుగా చూస్తున్నాం. అయితే ఇదిగో ప్రియాసకులారా, నీళ్ళు నాలో ఉన్నది, హృదయములో ఉన్నది. బయటికి వస్తేనే అపవిత్రత, బయట నుంచి జోకులకు పోయేది అపవిత్ర పరిశుద్ధ మనసునే. ఇది మాత్రం జ్ఞాపకం పెట్టుకొని మనం చేస్తున్న లేఖనాలు ఉన్నాయి. హృదయం నుంచి వచ్చినదే మనుషుని దేహాన్ని అపవిత్రపరిచి, బలహీనపరిచి, శాపగ్రాసన చేసి దరిద్రపరుస్తుందని లేఖనాలు హెచ్చరిస్తున్నాయి. లోపల నుంచి వచ్చి అనగా మనుషుని హృదయంలో నుండి దురాలోచన. ఏదండి దురాలోచన? ఇది చాలా చెడ్డది, భయంకరమైనది. ఇదుల పైన మంచిగానే అయ్యా వందనాలు అంటారు, లోపల ఏం చేస్తారండి? వారి స్వభావికము దురాలోచన, దుష్టత్వము, ఏషధారణ, కపటము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, అసూయలు, మమతలు, ఇవన్నీ చెడుయన్ని లోపల పెట్టుకొని ప్రభువాన్ని ప్రార్థన చేస్తే ప్రభువాన్ని మనం హృదయంలో ఆయన చేర్చుకుని మన హృదయం ఆయన ఉంటాడండి. ప్రియాసం మన హృదయంలో ఆయన ఇవన్నీ త్వరపరుచుకోవాలి. అందుకే ఆ యెరూషలేముకి వెళ్ళి ఆ వ్యాపారస్తులందరినీ నా మందిరం ప్రార్థన వరకు కనుక మీరు ఇది చెయ్యండి చెప్పబడి తరి పారేసినాడు. ప్రియాసంగా అందులో బడి సంబలేదు కనుక అందుకని 1 కొరింథీ 3:16 మాట చదవండి. 16-17 హృదయాన్ని బట్టి అక్కడ మరి వ్యాపారాన్ని బట్టి అక్కడ పరిశుద్ధ అమ్మా మీరు దేవుని ఆలయములో ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా? అందరికీ తెలుసు, మందిరంలో దేవుడు ఉంటారని తెలుసు కదండి. మనందరం వచ్చేది ప్రయాసతో దేవుని సన్నిధికి వచ్చే మనలో చెడుకు దూరపరుచుకుంటాము, మనం ఆశ్రయించబడతాం, దీవించబడతాం. ఇదిగో గత వారమంతా ప్రభువా లోకములో ఎటువంటి దుష్టుడికి శాతాన్ని నా వైపు తొడుకోకుండా, ఎటువంటి బాధలు, యాదనలు, శోధనలు, ఆటంకాలు, కఠిన లేకుండా నువ్వు ఆచరించినావు నైనా. నీ మందిరానికి వచ్చిన ఇక వచ్చే వారం కూడా నువ్వు దీవించి ఆచరించి నాలో ఏ చెడుకు ఆవరించుకోకుండా ఉన్నట్టుగా కాపాడమని ప్రభుత్వంలో ప్రార్థించుకుని దేవునికి మందిరానికి వస్తావు. నీ హృదయము దేవుని ఆలయమును ఎరగవా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేశారంటే కారణం ఏమిటి? ఎవరు చేస్తామా? నాకు అడ చేసినాడు, ఎడు చేసినాడు, వాడు చేసినాడు, వీళ్ళు చేసినాడు, వాడి ద్వారా వీళ్ళ ద్వారా ఇతరుల పైన మనం వేస్తాం. అంతే కదమ్మా మనం అనుకునేది. ఎవరండి సాధారణ పంపించింది? ఎవరికి ఇంటికి? దేవుడే కదా. పరిశీలన చెప్పిండే కదా, పరిశోధన చెప్పిండే కదా. ఒకవేళ నీ పొరపాటు నా పొరపాటు వల్ల ఒకవేళ సాధారణ వచ్చి ఎంటాడితే అందుకు వాడు చేసినాడు, వీడు చేసినాడు మనం అంట. అయితే ఇక్కడ ఎవడైనా దేవుని ఆలయంలో పాడు చేస్తే, ఎవరమ్మా పాడు చేసేది? మళ్ళీ మనమా? ఎవరు? అక్కడ వాక్యం ఏముంది? దేవుడే నిన్ను నన్ను పాడు చేస్తే ఇక భూలోకములు ఎవరు కూడా మనము నిలవలేము, ఉండలేము. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియాసం. అందుకని యెరూషలేములో నుంచి వెలువెల కొండ నుంచి యెరూషలేముకి వచ్చిన్నాడు. ఎక్కడో ఎవడో పడిపోయి చెడిపోయి బలిహీనుడై రోగగ్రస్తుడై రోడ్డులో పడిపోయి తిరుడుకు కట్టుడుకు లేని స్థితిలో ఫుట్పాత్ పడిన జీవితాలు, నానాటి జీవితాలను చక్కపరిచిన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో సాక్షిగా జీవితశాస్త్రం నన్ను బాగు చేసి నా పాప శాప శక్తి మన కట్టును తెంచి తన బిడ్డగా నాను ఇదిగో నా పైన ఒక వాహనము నన్ను గాఢగా చేసుకుని ఆయన ముందు నేను ఎనుక నడుస్తూ ఉంటే నా ముందు ఆయన నడుస్తుంటే నాకు వెలుగు, నాకు ఆశీర్వాదం, నాకు దీవెన. నీకు ఆశీర్వాదం, నీకు దీవెన. అందుకే గాలికి అంత గంత వచ్చినాది. ఈరోజు నీకు నాకు విశ్వాసికి గంత ఉంటే కట్లు ఇప్పుట గాలి కట్లు ఇప్పుడ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు పాప శాప శక్తి మన పితరులంతా శాపం నుండి కొట్టి పారివేసి, తీసి పారివేసి, తెంచి పారివేసి నిన్ను తన బిడ్డగా చేసుకుంటే గాడికి పండించినాడు, గాడికి కనిపించినట్టుగా ఈరోజు నీవు నేను ఆయన చేర్చుకుంటే, ఆయన చిత్తాంతాన్ని జీవించబడితే, ఆయన నామము ధరించుకునే నిన్ను నన్ను ఉన్నతాస్థలములు అనేకమంది వారు ఒక వెలిగించబడిందిగా నీ వెళుతుంటే అనేకమంది వారు చూసిన వారందరూ కూడా అయ్యా
వందనాలు. నన్ను బట్టి, నా గురువుని బట్టి, నా పిల్లలు బట్టి, మీ సంఘానికి చెప్పి, మీ సహోదరులకు చెప్పి, మీ పెద్దలకు చెప్పి, మీ విశ్వాసానికి చెప్పి ప్రార్థన జీవించబడ్డాయా. ఈ వార్తను నువ్వు నేను బయటకు పిలిచినప్పుడు రావాలా నా ప్రియ సహోదరులు. అయ్యా ఆయన, అయ్యో ఆయమ్మ, లోపలంటే ఓ విశ్వాసం అంట, బయటకు వస్తే విశ్వాసం. లోపల మాత్రమే కాదు మన భక్తి, బయట కూడా. అనేక జన్మల్లో కూడా మన భక్తి కనపరచాలి. అనేక జన్మల వచ్చి కూడా మనం ఎటు ఉంటాయి. కేవలం నిధులకు స్థితిగా కొన్ని దినాలు విడిచిపెట్టి వెళుచున్నా ఈ లోక తాతకాలికమైన జీవితంలో ఆస్తి పాస్తి అంతస్తు వైపు లోకం వైపు చూసి దేవుని మహిమను పోగొట్టుకుంటే మనం ఈరోజు దక్కించుకుని, అందుకే నీ రాజు గారి లోకంలోకి వచ్చిన కాబట్టి నేను విచారణ చేసి నేను చెప్పి ముగిస్తా. దేవుని స్తోత్రం. అందుకని అదే మొదటి కొరింథీ 6 ప్రియాసం ద్వారా 19-22 వచ్చినారు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆదాయమై మీరు ఉన్నదా? మీరు ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. ఎందుకో? పరిశుద్ధాత్మ నీ కొరకు, నా కొరకు. తండ్రి లేడు, కుమారుడు లేడు. ఇతర కాలములు, అజ్ఞాన కాలములు చూచి చూడక ఇదిగో 450 సంవత్సరాల 47-50 సంవత్సరాల క్రితము తన ప్రియ కుమారుని పంపినాడు ఈ లోకంలోకి. కుమారుని పంపి 33 సంవత్సరాల లోకములు వచ్చి ఆయన చేయవలసిన కార్యములన్నీ చేసి చక్కపరిచి శిశువుల దగ్గర, సభ దగ్గర, సమాజం దగ్గర, విశ్వాసుల దగ్గర, ఈ భూమి పైన కావాల్సినవన్నీ చేసి ఇదిగో నేను ఎలుచున్నాను, మీ కొరకు నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను పంపుతానని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సంఘాలపైన, సేవకులపైన, కుటుంబాలపైన, విశ్వాసులపైన ఉన్నాడని వాక్యం ద్వారా మనం చూసుకుని పౌలు గారు మాట్లాడుతున్నారు. అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘస్థులతో మాట్లాడుతున్నారు. మనకి సరిచే మీరు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. ఇదే దేవుడమ్మా, మా నాయన, మా తాత, మా తండ్రులు, మా వంశము మాదంటే అసలు ఆయన గుర్తించబడిన దేవుడు, నిన్ను కలిగించిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను గర్భంలో ఉడిపే ఇక్కడ ఎఫెసులో ఉన్నది. జగత్తు పునాది వేరుపడక మునిపే నేనన్నాడు. ప్రియా సోదరులారా, గుర్తెరిగిన దేవుడు నీ దేహము నీ సొత్తు కాదు, నా సొత్తు కాదు. ఇది ఇలువబెట్టిన, కొనబడిన ఆ ప్రశస్తమైన ఎండి బంగారముల కంటే, చే వస్తువుల కంటే నిష్కల్పం లేనిక క్రీస్తు గొర్రెపిల్ల రక్తంతో నన్ను కడిగి తన బిడ్డగా పవిత్రపరుచుకొని పరిశోధించుకున్న శక్తి గల దేవుడికి ఒక ఆలయముగా ఉన్నమని గుర్తింపుకుండా నీ దేహము ఆయన సొత్తని వెలగకుండా నీ ఇచ్చినవిడిగా నా ఇచ్చినవిడిగా వినియోగించుకుంటే పాక్కులోనే కాసుకుంటాడు శాంతం. నేను గతంలో పట్టపున తర్వాత ఆత్మచేత పరిశుద్ధాత్మ మతబడి ఆలయానికి వస్తూ పోతున్న 80-83లో నేను రాత్రిలో బయటకు వస్తున్నప్పుడమ్మా ఏమెంతో పెద్దగా చెప్పిన అనుకోవచ్చు. కానీ ఆత్మ హెచ్చరికల పరిశుద్ధాత్మ దేవుడు నాతో నడిచినప్పుడు కుడివైపున ఒక పావును వరినాయి అంటే వచ్చేది. ఎప్పుడు ఆ రైల్వే గ్రౌండ్లో కూడా నేను నడుచుకుని వస్తూ పోతున్నప్పుడు ఆటలు లేవు, బస్సులు లేవు. మెదిచికి ఎప్పుడన్నా ఒక బస్సు ఉంటే 4 పైసలు. ప్రియా సోదరులారా, రాత్రి నువ్వు నడుచుకుని వస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎడమ వైపున ఒక విధంగా దుష్టత్వము, కుడివైపున పరిశుద్ధాత్మ నాతో నీ సేవకులతో కలిసి అనేక సార్లు సంఘంలో ప్రయాసం నడుచుకుని హెచ్చరించేవాడు. అయితే ఆత్మ ఎవరి వల్ల వివేకించబడిన గుర్తెరుకోకుండా ఆయన మనం చేర్చుకుంటే మన వెంట వచ్చాడు, మన ఒంట్లో ఉంటాడు, మనలో ఉంటాడు, మనలో ఆయన కార్యము సకలపరుచుకుంటాడు. నా ప్రియాసులు అందుకే ఈ గుప్రేడు దేవుని యొక్క సంధిలో 40 దినాలు ఉపవాస పాత్రలు ముఖ్యంగా ఈరోజు ఆయన రూపాంతరం పొందుటకు, రాజుగా నియమించుకుంటకు, రాజాది రాజులుగా ఏర్పరచుటకు గాడిదలు ఎక్కి కప్పు తెచ్చి వచ్చినాడు. అందుకని నీవు కాదు, నీ చొత్తు కాదు, నీ దేహము ఇంకా మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదా? ఎరుగరా? ఆలయం నీలో ఉన్నదా? ఆలయం ఆయన పరిశుద్ధాత్మక నివాసముగా ఉండవా? మనం ఉంటే ఆయన మనం ఉండేది. మనం ఆయన లేకపోతే నా యందు నీవును, నీ యందు నా మాటలు ఉంటే నీవేదడుగు నేను అది ఇస్తానన్నాడు యోహానుడు.
మనలో పరిశుద్ధాత్మకు నిలయమై ఆలయమై ఉంటే ఆ యెరూషలేమును, ఆ ఒలీవల కొండ నుంచి యెరూషలేముకు వచ్చిన పరిశుద్ధాత్మదేవుడు వ్యాపారం చేసిగా ఆ ఒక బల్లాలు పడదోసి బయటికి తరిమినట్టుగా నీలో నాలో చెడు స్వాయకులు, లోకాశలు, లోక మాన్యముతో నింపబడిన ఈ హృదయములకు చెడుదంతా, చెడు కనుక వేరు ఏదైనా ఇష్టముంటే తీసి పారవేసి పరిశుద్ధాత్మను చేర్చుకుంటే మనలో ఆయన ఎప్పుడు ఆలయముగా నీతో నాతో ఎప్పుడు సంతోషము, సమాధానము, ఆనందము, ఆశీర్వాదము, దీవెనలు ఎప్పుడు కృపా వరదలతో నింపబడి నిన్ను నడిపిస్తాడు నా ప్రియ సహోదరా. అందుకని నీలో ఉన్న నాలో ఉన్న ఆ పరిశుద్ధాత్మను మన ఆలయమై జీవించాలని మనం చేస్తున్నాం. అందుకని లాస్ట్గా ప్రకటన గ్రంథములు పరిశుద్ధాత్మ దేవుని సంతులు హెచ్చరిస్తున్నాడు. పరమదీపునిక పరవాసునిక యోగమును. ఎందుకంటే దేవుని బట్టి అక్కడ మాట్లాడుతున్నాం. 7, 9, 10 వచ్చినాడు నా చేసుకుందాం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, మా పెద్దల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళలో నుండి ఎవరును లెక్కింపచాలని గొప్ప సమూహము కనబడినట్టుంది. అక్కడ పద్మదీపునిక రాయబడిన పరవాస యోగమును అక్కడ హెచ్చరిక దర్శనము చూస్తూ ఉంటున్నాడు. ఆ మహిమ గల దేవుని యొక్క మహిమ తేజస్సు చూసి గొప్ప సమూహము కనబడాలి. ఎవరి ద్వారా ఉండాలి? సేవకులతో మాట్లాడుతున్నాడు, పరిచారకులతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్న నీలో నాలో ఒక సమూహము కనబడాలి. నీ మాటలు నా మాటలు ఎట్లా ఉండాలి? బండను పగలుగొట్టే చిత్రాలుగా ఉండాలి. నీ మాటలు నా మాటలు అగ్గిలాటిగా ఉండాలి. శాతాను చిగ్గునాశను కలిగించాలి. నా ప్రియాసంలో గమనించుకొని మనం విషయంగా చదివాము. వారు తెల్లని వస్త్రము ధరించుకొని ఖర్జూరపు మట్టలు ఇక్కడ పట్టుకునే మట్టలు తిరగా దేవుని యొక్క సన్నిధిలో ఆ పరమ యెరూషలేములో దేవుని సముఖములో ఖర్జూరపు మట్టలు పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలువబడి సింహాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిన సాక్ష్యం చెప్పగలవా నా ప్రియ సోదరుడా? అందుకే ఈ 40 దినాలు మీతో నేను మాట్లాడుకుంటున్నాను, హెచ్చరిస్తున్నాను. నా పాపం వల్ల పడిపోయి చెడిపోయి మరణానికి గురైన నేను కేవలం 3 దినాలు పాపం ఒప్పుకొని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడి నన్ను ముట్టి బాగు చేసుకొని మీ మధ్య నిలబెట్టి 3 దినాలు ఉపవాసం ఒక పొడుతూ 40 దినాలు ఉన్నారు మా ప్రియులు. కృపావరం సంపాదించండి, వాగ్దానం సంపాదించుకోండి. పాపము, లోకము, ఆశలు ఈ స్థిరమైనవి కాదు. ఒకదిన విడిచిపెడతాం. లోకాశలు విడిచిపెట్టండి. మీరు ఒక్కొక్కరు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొంది కృపావరంతో నింపబడి మగ్నించి యొక్క స్వరములతో, పాటలతో, వాద్యములతో, సాక్ష్యములతో, కృపావరములతో, పాతన శక్తితో అనేకమంటి వారిని దేవుని తిప్పేటి వారిగా చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీ పక్షములు కాబట్టి మీరు అడిగి ఆశీర్వాదం పొందవలని మీ మధ్య నేను మనం చేస్తున్నాను. ఒకప్పుడు నేను అడిగినా, అయ్యా ఓ నామాలు లేనికి నన్ను, అబాపుడు గాడిదలేనికి నన్ను నీ పరిచర్య చేయమంటున్నవే, నీ ఆలయంలో జీవితకాలం అంతా ఈ ఆలయంలో నివసించమని చెబితేవే నేనేమి చేయాలన్న ప్రభువాన్ని సేవకులు జరిగినప్పుడు ఆకాశంలో బోర్డు చూపించినాడు, బాటలు ఎత్తి చూపించినాడు. నీ చెయ్యి ఆడ పెడతా, చెయ్యి నేను పెడతాన్నా, నీవు ఎక్కడ వెళితే అక్కడ నేను ఉంటాన్నాను. వేల జనానికి దేవుడు మహిమపరుచున్నాడు ఈ సంఘం ద్వారా. ప్రియాసవ చేసుకున్నారా? జీవితంలో మార్పు లేని మానవుడు తీర్పు దిన దాటలేమని ప్రియాసవుల మార్పు కలగాల, మరుమనిషి కలగాల. ఈరోజు ఒలీవల కొండ నుంచి ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు యెరూషలేముకు వచ్చి యెరూషలేము పరిశుద్ధ మందిరములో, ప్రార్థించవలసిన మందిరములో వ్యాపారాలు అనేకమునిగా జరుగుతున్నప్పుడు బల్లాలు పడదోచి తీసి పారవేసి ఇది నా ప్రార్థన మందిరం అన్నాడు. నీ హృదయం నా హృదయం ప్రార్థన మందిరంగా మనం పెట్టుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటే ఇది ఏది అడిగినా ఏది కావాల్సిన నెరవేరుస్తారని ప్రకటనలో గొర్రె పిల్ల
పెళ్లి కుమారులు లేక రానయ్యున్న పరిశుద్ధాత్మ దేవుడికి ఎదురుగా నిలుచుకోవాలంటే, సాక్షిగా నిలుచుకోవాలంటే నేను నిలబెట్టి నీ జీవితం నా జీవితం మోసే నేను నిలబెట్టి నిన్ను నీకు సంఘానికి అప్పగించి నేను సేవకునిగా వచ్చిన దానికి నువ్వేం చేసినావో చెప్పని ఒక నా బతుకు నా నెగిటి అక్కడ ఏం చూస్తే నేనేం చెప్పగలను చేతి పట్టుకొని నిలుచుకున్నప్పుడు నా పని చేయమని ఇచ్చింది కదా, నువ్వు అడిగి నేను ఇచ్చింది కదా, నువ్వేం చేసుకున్నావు అని చెప్పి అడిగితే నేనేమి జవాబు చెప్పగలను నా ప్రియ సోదరుడా. అందుకని దేవుని స్తోత్రం చేస్తూ గురువింపల ఎదుట సాష్టాంగ నమస్కారం చేస్తూ తల నుంచి ఖర్జూరపు మొదలు పట్టుకొని దేవుని మహిమపరచుకున్నట్టుగా ఈరోజు మనం మహిమపరచుకున్నట్టుగా ఆ రోజు కూడా ఈ లోకం విడిచి వెళ్ళిన తర్వాత ఆయన సన్నిధిలో బాలే నమ్మకమైన దాసుడా 2-3 తలంతులు తీసుకున్న చెప్పుకుంటే టైం లేదు కనుక దేవునికి వాగ్దానాడే కాబట్టి ప్రియా సోదర గాడిద పిల్లపైన వస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు మన కడుపు తెచ్చడానికి మనకు రాజాది రాజుగా మన మధ్య మన దేశములు ప్రపంచములు భూలోకములు రానయ్యున్న ఆ రాజాది రాజు రానయ్యుడుగా ఎదురు చూస్తున్న నేను మెలుగుగా ఉండి పాత్రములకు జీవించాలని మనం చేస్తూ ఈరోజు ఈ మట్టల ఆదివారం మీ మధ్య ఈ యొక్క దీనుడికి ఇచ్చిన అవకాశం బట్టి నేను ఏ రోజు కూడా మాట్లాడలేదు. ఈరోజు ఎందుకంటే 2వ వారంలో కాబట్టి మీ మధ్య పెద్దలు పాస్టర్ సమూహంలో కాబట్టి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఎందుకంటే ఆత్మవాసుడు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఏ వారమని ఎక్కడైనా సమయం ఉన్నప్పుడు మాట్లాడతాం. ఇది అప్డేషన్ లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో మాట్లాడడం ఏమి కాదు. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాటలు ఇరుసును నీవు నేనందరినీ జాగృతులు వెలుగు కలిగి ఆ రోజు ఇదిగో ఆ బ్యాటరీలు కట్టబడిన గాడిను నాలాంటి బతుకును ఈరోజు ఇప్పినాడు, తన సేవకునిగా చేసినాడు, తన బిడ్డగా చేసినాడు, తన యొక్క మంచి స్వరములతో సంగీతములతో ఉద్యోగంతో గానముతో పాటలకు స్థితిలకు గణపరచులకు ప్రభువులను ఉంచినాడని ఇది సాక్షిగా జీవించాలని మీ మధ్య నేను మనం చేసుకుంటూ కొద్ది మాటలు దీవించుకుంటూ మీకు అందరికీ నా గమనం చెల్లిస్తూ ఆ రోజు ఊరి అడుగులో కట్టబడిన గాడిలాగి మన జీవితాలు ఇలా చెప్పుకోవాలంటే మా ఊరు ఏదంటే ఊర్లో కట్ట నడువుల్లో ఉండదండి, మన ఊళ్ళోదే ఊరి ఎలపడి ఉంటారు. కాబట్టి దేవుని స్తోత్రం చెందిగాక చదివిన భాగం ప్రభు దీవించబడి ఆశ్రయించుకున్నట్టుగా వాక్యంలో బట్టి మన ప్రియ సోదరయ్య గారు ఈ మన యొక్క ఎస్వి విజయరాజు వాక్యాన్ని కూడా 1 నిమిషం పాలన చేసుకున్న ఆ తర్వాత పాట తీసుకుని పాడండి. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా.
దేవునికి స్తోత్రం కలుగుగాక. మీరు ఇచ్చిన కానుకలను ప్రత్యేకించుకుందాము. నెల సందర్భం ప్రభు దీవించి ఆచరించాలని కృపాక్షణకు వాడబడినట్టుగా, మరి ముఖ్యంగా నూతనంగా పోయిన వారములు మారుమనిషి పొందిన బిడ్డలను ప్రభు దీవించి సాతాను ముట్టకున్నట్టుగా జ్ఞాపకం చేసుకోవాలి. కానుకలు పట్టుకొని వచ్చిన అయ్యారు మీ ప్రసాద్ గారు ఒక నిమిషం ప్రార్థించాలని మనం చేస్తున్నాను. అయ్యా చేయండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఆకాశ మహాకాశ గొప్ప దేవ, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, గతించిన కాలం నుండి ఇంతవరకు కూడా నాయన మీ యొక్క బలమైన రెక్కల చోట్లనైనా మమ్మల్ని అందరూ కూడా భద్రపరుచుకుంటూ మా యొక్క అన్నదైన చర్యలందరైనా పరిపాట్లందరైనా మీరు తోడుగా ఉండి ఈ యొక్క ఉదయకాలం తండ్రి, ఈ యొక్క పట్ల ఆదివారం తండ్రి, మీ పాద సన్నిధిలో మమ్మల్ని అందరూ కూడా సమకూర్చి తండ్రి, మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహిమపరిచే భాగ్యాన్ని దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మహోన్నతుడా, ఈ యొక్క పాద సన్నిధికి ఈ యొక్క సభలో చేరిన ప్రతి బిడ్డను కూడా తండ్రి మీరు పేరు పేరును ఆశీర్వదించి దీవించి మీ మెండైన దీవెనలు ఆయన ప్రతి ఒక్కరిపై కుమ్మరించినందుకు కూడా మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకు నాయన మీ యొక్క బిడ్డ ద్వారా తండ్రి మీ యొక్క శ్రేష్టమైన పలుకులు నాయన వాక్యాలనైనా మేము మీ యొక్క బిడ్డ ద్వారా నాయన మీరు మాట్లాడి ఉన్నారు. ఆ యొక్క వాక్యాలనైనా మేము విని వెళ్ళేవారుగా కాకుండా తండ్రి ఆ యొక్క వాక్యం నాయన మా యొక్క హృదయంలో భద్రపరచుకొని ఈ యొక్క సాధారణ సంబంధమైనటువంటి ఈ లోకంలో నాయన మేము జీవించుకుండగా తండ్రి, మేము సాధారణ పని కాకుండా తండ్రి ప్రతినిత్యము మీ యొక్క వాక్యాన్ని ఆయన నెమరు వేసుకుంటూ ఈ లోకంలో ఆయన మేము జీవించే వాక్యాన్ని మీరు మాకు దయచేసినందుకు కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దాసులను ఆయన మీరు ఆశీర్వదించి దీవించండి. అలాగే నాయన పోగు చేసిన కానుకలు తండ్రి మీ యొక్క సేవ నిమిత్తమై మేము ఎలా వాడుకోవాలో మా జ్ఞానం దయచేయండి. ఇచ్చిన హస్తాన్ని ఇవ్వని హస్తాన్ని కూడా తండ్రి మీరు ఆశీర్వదించి జీవించండి తండ్రి. వారి ఈవులను ప్రతి ఒక్కరు కూడా తండ్రి కావలసిన ఈవులను మీరు దయచేయండి. ఆయా ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి మీరు ఆశీర్వదించి దీవించండి. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలనైనా మీరు తెచ్చండి. వారి ఎన్ని ఇబ్బందులనైనా మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి ప్రతినిత్యము నేను నమ్ముకొని ఈ యొక్క లోకంలో జీవించే భాగ్యాన్ని దయచేసినందుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకునైనా మీరు మాతో ఉండి ప్రతి కార్యక్రమంలో కూడా తండ్రి జయప్రదంగా జరిపించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క బుద్ధితో తమ ప్రియకుమారుడైన యేసయ్యను అతి వినయంగా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దేవి స్తోత్రములు మరొకసారి ప్రభుత్వాన్ని కనీసం చెల్లిస్తూ కొద్ది ప్రకటన గౌరవించుకొని మనం చేస్తున్నాం. ముఖ్యమైన ప్రకటనలు రేటు అపరిచిత రాత్రి వేళ అనగా 16వ తారీఖు బేస్తవారం సాయంకాలం అన్నమిలో
మళ్ళీ ఆరాధన ఉన్నది. దయచేసి సకాలంగా మామూలుగా ఆరాధన ఉపాసారం ఆరాధన కాలు ఉన్నప్పుడు లాస్ట్ ఎండ్గా మళ్ళీ ఆరాధన తీసుకుని వెళ్ళవలని మనం చేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి 18 తారీఖున గుడ్ ఫ్రైడే సకాలంగా ఆలయం జరగబడుతున్నది. ఆ నీతియుక్తమైన మాటలను పరిశుద్ధాత్మ విషయంలో పైన పలికిన మాటలను సంఘం ద్వారా హెచ్చరించబడుతుండగా సంఘంలో బట్టి మీరు ఎక్కువగా ప్రార్థించాలని మనం చేస్తున్నాం. మందే కాదు, మన సంఘమే కాదు, ఆయా స్థలంలో ఇటువంటి అడ్డంకాలు లేకోకుండా ప్రభు చక్కగా జరిగినట్టు కూడా జ్ఞాపకం చేయని మనం చేస్తున్నాం. ఇంకా మీ మధ్య సోదరులారా, ఈస్టరి అనగా పరిశుద్ధాత్మ దేవుడు పునరుత్థానమును లేచిన దినము సకాలముగా ఆదివారం 10 గంటలకు మాత్రము ఆ రోజు ఆరంభమవుతున్నది. 12 గంటల లోపల ఆరాధన అయిపోతాను. దయచేసి కారణం ఎందుకంటే పునరుత్థాన దినము, పండుగ దినము. ఆ రోజు అనేకటువంటి వారు ఉపవాసాలు 40 దినాలు ఉపవాసాలు తీరి పరిమిషన్లు దేవుని సన్నిధిలోకి రీతిగా మరి ఆహారం పుచ్చుకుంటారు. చాలామంది ఆ రోజు రాస్తూ చేతతో ఉంటారు కాబట్టి పండుగ కాబట్టి మీరు దయచేసి 10 గంటలకు సకాలంగా ఆలయానికి రావాలని మనం చేస్తున్నాం. కానీ ఎందుకంటే 20వ తారీఖు ఆలయములు ఉదయకాలములు మరి పునరుత్థాన దినముందు ప్రభు లేచిన దినము చక్కగా మీరందరూ కలుసుకోవాలి కూడా మనం చేస్తున్నాం. కారణం బట్టి దయచేసి ఎందరైతే అనుకోవద్దు, పండగ మాత్రము మరి పండగ పరిచయలు కాబట్టి దయచేసి అందరూ సంతోషంగా పాల్గొనాలని మనం చేస్తున్నాం. ఇంకా మనకిసారి ఈ మధ్య మనం ఇట మరి ఈ మధ్య ఇటీవల ఈ 34 దినములుగా చాలా చక్కగా మా ప్రియులు ఉపవాసంతో చాలామంది పాల్గొంటున్నారు. చక్కగా ప్రతిదినము ప్రభు సన్నిధిలో యేసుని ఉన్నట్టుగా మంచి భోజనాలు మాకి మా దైవం అయినట్టు రకరకాల భోజనాలు, రకరకాల మాకి తిండ్లు ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి పేరు ఇస్తున్నారు. రేపు కూడా సహోదరులు అయ్యా మీరు ఎవరు ఇచ్చిన బుధవారం కూడా లాస్ట్ ప్రియాసంగా గమనించుకొని మనం చేస్తున్నాం. బుధవారము, రేపు సోమవారం 2 జాగాల్లో నూతనంగా పట్టబడిన మన ప్రియా సహోదరి పద్మమ్మ గారు వారేమో తీసుకువస్తా ఉన్నారు. మాగలూరు నుంచి మన ప్రియా సహోదరి సుగనమ్మ కూడా వారు కూడా కొన్ని బలాలను తీసుకుని వస్తారు. దయచేసి మంగళవారం మన ప్రియా సహోదరుడు జయరాజు వారు చెప్పినారు. వాళ్ళ పిల్లలంతా పాస్ అవుతారు. దేవుడి కృప వల్ల సంఘానికి ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం జ్ఞాపకం పెట్టుకోండి. ఇక మీద ఎవరికి లేదు. బుధవారం మాత్రం లాస్ట్ ఏగు అమ్మా మీరేమో చెప్తున్నాం తల్లి, ఎవరేమో చెప్తే కదా ఎవరు నీ కొరికే కదా అని బట్టి బుధవారం మాకు లాస్ట్గా ఆ రోజు మరి వారు కూడా ఏర్పాటు చేసుకున్నారు. మన యొక్క హృదయములు దయచేసి 3 దినములు రేపు మొన్నాడు అవతల కొన్నాడు 3 దినాలు మాత్రం ఉంటుంది. బేస్తువారం సకాలం అందరూ ప్రభు బల్లాల పాత్రలని మేమందరికి మనం చేస్తున్నాం. రేపు పెద్ద ప్రకారము 6 గంటలకు ఆరాధన ఉంటారు. దయచేసి అందరూ లేస్తే అయ్యగారికి ఆశీర్వాదము పాట తీసుకుని వెళదాం. దయచేసి గమనించండి, వారు చెప్పిన మాటలు. బేస్తవారము బల్ల ఆరాధన ఉంటుంది. మామూలు టైము 6 గంటల నుంచి 7:30 లోపల కార్యక్రమం ముగుస్తుంది. దయచేసి అందరూ అందరూ రావాలని మనం చేస్తున్నాం. ఈ 3 దినాల కార్యక్రమాలు అయ్యగారు చెప్పిన ప్రకారం మరి ఉపవాస పొడిలు శనివారానికి ముగుస్తుంది. అది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. శనివారం లాస్ట్ కాబట్టి దయచేసి అందరూ ఏకీభవించండి. ఈ కార్యక్రమంలో ముగిసే ముందర అందరూ ఆరాధిస్తాం. ప్రార్థన. గొప్ప సత్య సంపూర్ణుడైన ప్రేమగల తండ్రి, మగనుడివి, మౌనతుడివి, పరిశుద్ధుడివి, నిత్యుడవు తండ్రి,
వేరు దూతలతో స్తుతింపబడుతున్న నా రక్షకుడైన తండ్రి, ఈ నామను బట్టి ప్రార్థిస్తున్నా. అయినా ఈ మందిరము నీది, మందిరానికి శిరస కాపురి, యాజకులు, ముఖ్య ప్రసంగకులుగా మీరుండి మాకు బోధించిన ప్రతి మాటను బట్టి ప్రతి ఆత్మలో ముప్పదంతలుగా, అరుదంతలుగా, నూరంతలుగా ఫలింపజేసి మీరు మహిమ తెచ్చుకో రాజా. ఈ దిన పరిచయకి సిద్ధపరిచిన దాసుని, ఆయన కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, కూడా ఇచ్చిన బిడ్డలలో ఏ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటి నుంచి దయచేసి విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. ఏ బంధకాలు ఉన్న విడుదల చేయండి నాయనా. పిల్లలు పరీక్షలు రాసి వాళ్ళు పాస్ అయినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పై చదువుకు కావలసిన జ్ఞానాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దానికి కావలసిన వనాలు కూడా మీరు అనుకూలపరచమని కూడా ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా నా తండ్రి, బాప్టిజం తీసుకున్న 7 మంది బిడ్డల చుట్టూ ఈ కంచె నాటి వారిని దీవించి ఆశీర్వదించమని, వారిని రాబో దినంలో నీకు మహిమార్థంగా ఉండినట్లుగా నీ గొప్ప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు నా తండ్రి, నీ దాసులు పి దేవన్న గారిని, యోహన్న గారిని, ప్రభా మరి ఆర్దేవయ్య గారిని బట్టిను, వజ్రమ్మ గారిని బట్టిను, అహరోనయ్య గారిని బట్టిను, అయ్యా సహోదరి గ్రేసమ్మ కుమార్తె అయ్యా మరి రోజుని బట్టి ప్రార్థిస్తున్నాం. అయినా మార్తమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యాలతో, శరీర బలముతో, ఆత్మవిశ్వాసంతో నింపడయ్యా. మరి ఎన్సి పౌలయ్య గారు, వేమమ్మ గారు కూడా మంచి ఆరోగ్యం చేకూర్చండి. వాళ్ళ కుటుంబంలో జరిగే శుభకార్యాలు కూడా జయప్రదంగా జరుగుతున్నట్లుగా ఎక్కువ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధనకి ఈ దినం నా తండ్రి, ఎవరికైతే జన్మదినం చేసుకుంటున్నారో సంవత్సరంలో జరుగుతుండగా ఈ దయా కిరీటంతో ధరింపజేసి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకున్న కుటుంబాలు కూడా ఆశీర్వదించయ్యా. ఈ మాసంలో జరగబోయే జ్ఞాపకార్థ కోరికలను కూడా మీరు ఆశీర్వదించమని, సమాధానము గాయపడిన కుటుంబాన్ని ఓదార్చమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం కూడిచిన బిడ్డలందరూ కుటుంబాలు కృపాక్షేమముతాను. సార్వత సంఘం పైనను, లోకంలో జరుగుతున్న ప్రతి సేవల పైనను, అయ్యా ఈ వారంలో జరిపే ఉపవాస కూడికల పైనను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుండి నడిపించను గాక. ఆమేన్. ఆమేన్.